వీటిని చూస్తే కొంతమంది గజ్జు నొనుకుతారు, కానీ కొందరు పాయరంగా దగ్గరికి తీసుకుంటారు, తినబెడతారు, తాగబెడతారు, తాపకో మలక పోయి మంచి చెడ్డలు అరుచుకుంటారు. ఇంకా కొందరు అవి కనబడంగానే కింది కొంగి రాయో కట్టో అందుకుంటారు. అయితే కొన్ని మంచివి కూడా ఉంటాయి, కానీ ఏది మంచిది ఏది ఎగబడుతుంది అని తెలియక బుగులు పడతారు అన్నట్టు. ఇంతకు ముచ్చట అర్థమయ్యే ఉంటది, అవేంటియో హౌ కుక్కల ముచ్చటే. పట్నంలో కుక్కాబా ఎంత ఉన్నదో చెప్తే వామ్మో అంటారు. పక్క 4 లక్షల కుక్కలు తిరుగుతున్నాయట భాగ్యనగర గల్లీలల్లా. అమీర్పేటలో అరుసుడేనా, కూకట్పల్లిలో కరుసుడేనా, ఎర్రగడ్డలు ఎగబడుడేనా, పాత బస్తీల పీక్కలు అందుకునుడేనా. ఆడ ఈడ ఏం లేదు, పట్నం అంతా రౌండ్ అప్ చేసినాయి. మేం కాదుల్లో ఖుద్దు సర్కారోళ్ళు చెప్పిన లెక్కలే. అయితే బుగులు పడాల్సిన పనేం లేదు. 180 కుక్కలకు ఆపరేషన్లు చేసినాం. ఇక కుక్కల జనాభా పెరుగది కంట్రోల్లోనే ఉంటది అంటున్నారు ఆఫీసర్లు. కానీ మా ఏరియాలో కుక్కలు ఉన్నాయి తోలుకపోరు అని దినం జిహెచ్ఎంసీకి ఫోన్ల మీద ఫోన్లు పోవుడు మాత్రం తగ్గుతలేదట. ఫోన్లు వచ్చిన ఏరియాలకు వెళ్ళి తీసుకుపోయి ఆపరేషన్ చేపిచ్చి ఇడిచిపెడుతున్నారు. అయితే ఆ వీటికి తిండి దొరకకుంటున్నాం, ఆట పట్టిస్తున్నాం, మీదికే వాడికి కరుస్తాయి, లేదంటే ఎవ్వల తెరువు రావంటారు ఆఫీసర్లు. కానీ పబ్లిక్ ఏమో ఊకుగానే ఎగబడుతున్నాయి అనబట్టే దినం దవాఖాన్లకు పోవట్టే. పట్నంలో 1 కోటి జనాభా ఉంటే 4 లక్షల కుక్కలు ఉన్నాయంటే చూడుర్రిగా. 8 నెలల వయసు నుంచే పిల్లలను గంటాయా. ఏడాదికి 2 ఈతలు ఇంతాయి. మళ్ళా అట్లా చెప్పున్నే పెరిగే కోపున్నది జనాభా. మీరు కుక్కాబా తగ్గిస్తానికి తిప్పల పడుతుండొచ్చు, కానీ మీ లెక్కలకు రాకుండా జాగుండొచ్చు. జరా వీటి సంగతి చూడుర్రి సార్లు.